राज्य क्षीरवेद भूया समेत भाव नारायण स्वामी देवता ब्रह्मणे नमः नगर पूरी राजत्रय निराजनाथ सुधा जमिन समर्पयामि गोविंदा स्तोत्र चिन्नंद गोदस्ता ध्वज ग्रंथरेस्ता विग्रह विग्रहाधीशा प्रसादा जिंधवया काजमो नमलं करिष्यति गोविंदा गोविंदा कृष्ण परम परम वसंत శ్రీరాములు ఒకసారి ఫోటో తీసుకుంటా శ్రీ భావనారాయణ స్వామి గారి యొక్క దయ వల్ల సర్పారం గ్రామంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో అందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుని ఈ గుడికి ఇక్కడ ఎమ్మెల్యేగా తీసుకొచ్చిన భావనారాయణ స్వామి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటాను. అయితే ఒకటి నా కోరిక అయితే చాలా కాలం నుంచి ఉన్నది, భావనారాయణ స్వామి గుడి యొక్క ప్రాముఖ్యత ప్రపంచానికి పెద్దగా ఎక్కువగా తెలియలేదేమో అన్నటువంటి బాధ నాకైతే మనకి ఎప్పుడు కనపడుతూ ఉంటాను. దయచేసి నేను ఎలిమెంట్స్ వారిని అలాగే పెద్ద చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా వారి ప్రవచనాల్లో భావనారాయణ స్వామి యొక్క విశేషాలు, నారద మహాముని స్థాపించినటువంటి విగ్రహం, వశిష్ఠ మహాదేవ్ స్థాపించినటువంటి విగ్రహాలు ఉన్నటువంటి ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి గుడి ఊరికే ఎక్కువగా చేయడానికి కూడా ఉండదు. దాన్ని అలాగే ఎక్కడికెక్కడ దాన్ని పోషించుకుంటూ రావాలి ఇప్పుడులాగా దాన్ని. కానీ దాని ప్రాముఖ్యత 10 మందికి తెలవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ దుర్గేష్ గారితో మాట్లాడడం, దీన్ని టెంపుల్ టూరిజంలో పెట్టించడానికి వారు టూరిజం శాఖ మంత్రి గారు, కల్చర్ శాఖ మంత్రి గారు వారు ఒప్పుకోవడం జరిగింది. ఈ టెంపుల్ టూరిజంలో త్వరలో యాడ్ అయిపోతూ ఉంది. అట్లాగే దీని ప్రాముఖ్యత 10 మందికి 10 చోట్ల తెలిసే విధంగా డిపార్ట్మెంటు అలాగే రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి స్థాయిలో అందరూ కూడా దీని మీద కృషి చేసి పెట్టాలి. డిప్యూటీ సీఎం గారికి దృష్టిలోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆయన్ని ఒకసారి గుడికి తీసుకొచ్చి ఈ గుడి యొక్క విశిష్టత ఆయనకి తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటాను. అట్లాగే పునర్దర్శనం ప్రాంతి మరీ ప్రతిసారి కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.